హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇతిహాస వేదం ఛానల్. ఈరోజు మనం హోలీ రాత్రి దీపం ఎందుకు వెలిగించాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. హోలీ అంటే కేవలం రంగుల పండుగ కాదు, ఇది చెడు శక్తుల నుంచి విముక్తి పొందే పవిత్ర సమయం. ఇందుకే హోలీ రాత్రి దీపం వెలిగించడం అత్యంత శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి. హోలీ పౌరాణికంగా హోలికా దహనంకి సంబంధించినది. హోలిక అగ్నిలో దహనం కావడం ద్వారా చెడు శక్తులన్నీ నశిస్తాయి అనే నమ్మకం ఉంది. ఈ అగ్నికి దీపం వెలిగించడం వల్ల మీ మనస్సు, ఆత్మ శుభంగా మారుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. పురాతన తంత్రశాస్త్రంలో హోలీ రాత్రి దీపం వెలిగించి నెగిటివ్ ఎనర్జీని త్యజిస్తే జీవితం కొత్త దిశల్లో వెళ్లే అవకాశం ఉంది అని చెబుతారు. శత్రువుల బాధలు తగ్గుతాయి, ఆర్థిక సమస్యలు తగ్గి కొత్త సంపద వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది. కుటుంబంలో సంతోషం, అనుబంధం పెరుగుతుంది. పాత కర్మ ఫలితాలు తక్కువ అవుతాయి. దీపం ఎలా వెలిగించాలి అంటే, హోలీ రాత్రి ఒక గుడి దగ్గర లేదా ఇంటి గుమ్మం ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మీ జీవితంలో ఉన్న చెడు అలవాటును వదులుతాను అని ఒక సంకల్పం చేయాలి. తర్వాత ఆ దీపం హోలికా దహనం అగ్నిలో పెట్టేస్తే అది మీ చెడు శక్తులను హరిస్తుందని నమ్మకం. ఈ హోలీకి మీరు ఏ చెడు అలవాటును వదులుతున్నారు? కామెంట్ చేసి తెలియజేయండి. మీ జీవితాన్ని మార్చే శక్తివంతమైన దీపారాధన చేయండి.